చూస్తుంటే బాధ కలిగే విషయాలు మనం బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి క్రాస్ చేసే ఇన్సిడెంట్లు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ ఇట్లాంటి చోట్ల ఇలాంటి ఘటనలు ఎక్కువ కనపడతా ఉంటాయి. నేను గతంలో ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అఖిలేష్ యాదవ్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఇటువంటి ఘటనలు రోజు న్యూస్ పేపర్లు చూసేవాడిని. యూపీలో ఇట్లా అత్యాచారం జరిగింది, ఇట్లా చాలా ఘటనలు యూపీలో సంచలనాత్మకమైన అత్యాచారాలు ఎన్నో జరిగినాయి. చూస్తున్న మన రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే క్రాస్ అయితే భయంగా ఉంది. ఎందుకంటే వారం పక్షం రోజుల పరిధిలోనే విపరీతంగా చిన్న పసిగందుల పైన అత్యాచార ఘటనలు చూస్తూ ఉంటుంటే బాధ కలుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు నిన్నే హెచ్చరించారు. నేను అందరికి ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నట్టే మాట్లాడాడు ఆయన. గంజాయి మత్తును కానీ, మద్యపానం మత్తు కానీ ఎవరైనా చెడు అలవాట్లు ఉంటే మానుకోండి, అత్యాచారాలు చేయాలని చూస్తే మామూలుగా ఉండదు మీకు అనే రైతులు ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఇచ్చారు. హోమ్ మినిస్టర్ అనిత గారు ఆడపిల్లను ముట్టుకోవాలంటే భయం కలిగేలా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన గంటల వ్యవధిలోనే ఒక పసికందు అనే అనాలి, 13 ఏళ్ల పసిపాప ఒక వ్యక్తి ఇంట్లో మంచం మీద శవమై కనిపించింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం ఒక 13 ఏళ్ల అమ్మాయి స్కూల్కి వెళ్తుంటే ఒక వివాహితుడు పెళ్ళయ్యాక 3 ఏళ్ల నుంచి వాళ్ళ భార్యకు దూరంగా ఉంటున్న నాగరాజు అనే అతను గ్యాస్ కంపెనీలో ఎక్కడ పనిచేస్తున్నాడంట. అదే ఊరు కొత్తరెడ్డిపాలెం. మళ్ళీ కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు, మీ ఊరు మీ క్యాస్ట్ అని చెప్పలేదా, ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు. క్యాస్ట్ ఫీలింగ్ ఇట్లాంటి చోట వద్దు, ఇలా ఇంకో చోట వద్దు. మనకు కావాల్సిన న్యాయం. అందుకని నాకు చెప్తున్నా, కొత్తరెడ్డిపాలెం, గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం. అదే గ్రామంలో నాగరాజు అనే అతను స్కూల్కి వెళ్తున్న పసిపిల్లని తీసుకెళ్ళి, లేకపోతే కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఫస్ట్ కూల్ డ్రింక్ ఇచ్చి మాయమాటలు చదువుతుంటే ఆ ఊరోళ్ళు అందరూ చూశారు. సరేలే ఏముందో అనుకున్నాం. కానీ నిదానంగా ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళి అత్యాచారం చేసి హత్య చేశాడు. సాయంత్రానికి వాళ్ళ తల్లిదండ్రులు మా కూతురు ఎడిపోయింది, మా అమ్మాయి ఎడిపోయింది 5 అని ఎతుకుతూ ఉంటే ఊర్లో వాళ్ళు చెప్పారు, అయ్యా పలానా వ్యక్తి పొద్దున్నే కూల్ డ్రింక్ ఇవ్వటం మేము చూసాము 5 అని. ఏంటి అని దగ్గరికి వెళ్ళి అతని ఇంటి దగ్గరికి వెళ్తే తాళం వేసి అతను పరారులో ఉన్నాడు. ఇదేంది ఈ పరిస్థితి 5 అని చూస్తే కిటికీలో ఏం చూశారు. బయట అమ్మాయి చెప్పులు ఉన్నాయి, ఇంటి బయట కిటికీలో చూస్తే అమ్మాయి మంచం మీద పడిపోయింది. మంచం మీద చలనం లేకుండా పడిపోయింది. వెంటనే తలుపులు ఊర్లో సమక్షంలో పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళంగానే ఆ పాప ఒంటి ఇక్కడ మెడ మీద గోర్లతో గాయాలంట, గాజులు పగిలిపోయి ఉన్నాయి, కమ్మ అనేది ఊడిపోయింది, కమ్మలు విరిగిపోయి ఉన్నాయి. ఇది చూశాక ఎవరైనా ఏమనుకుంటారు, అత్యాచారం జరిగిన ఘటనలాగా ఆలోచిస్తారు. అత్యాచారం చేశాడు, అతను ఎక్కడ చచ్చాడు రా బాబు అంటే అతను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పోలీసు వారు వచ్చారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ అతను ఎక్కడ ఉన్నాడు వెతుకుతూ ఉన్నారు. తెనాలి డిఎస్పీ గారు కూడా అక్కడ వెతకడం జరిగింది. ఆ పరిసర ప్రాంతాల్లో అంతా ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. కానీ ముచ్చుమరి ఇన్సిడెంట్ 9 సంవత్సరాల పసిపాప, విజయనగరం ఉత్తరాంధ్రలో జరిగిన ఘటన, 5 నెలల ఉయ్యాల్లో ఊగుతున్న పసిపాప, ఇక్కడ 13 ఏళ్ల పసిపాప. చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా దీని మీద మేము చర్యలు తీసుకుంటాము, హెచ్చరిస్తున్నాం, భయపెడుతున్నాం అనే ఆ మాటలే మాట్లాడితే ఎవ్వరూ ఏమీ చేయలేం. బికాస్ మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో చూడటం మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలంగా కసితో పనిచేశారు. జనసేన కూటమి పూర్తి స్థాయిలో మీకు మద్దతు తెలిపింది. జనసేన కార్యకర్తలు వాళ్ళు మీకోసం చాలా శ్రమించారు. బీజేపీ వాళ్ళు శ్రమించారు. ఫైనల్గా న్యూట్రల్ పీపుల్ మీ వెనకాల నడిచారు. ఎందుకైతే కాదు మీరు ఏదో న్యాయం చేస్తారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 33,000 మంది అమ్మాయిలు తప్పిపోయారన్నారు పవన్ కళ్యాణ్ గారు, అధికారంలోకి వచ్చారు లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అంశం పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు, అధికారంలో లేదు. మీరు పూర్తి స్థాయిలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అన్నారు, అధికారంలో లేదు. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు దిశా ప్రతులను తగలబెట్టారు. అంతకు మించి ఏదైనా గొప్పగా ఏదైనా చేయగలుగుతారో చేయండి. దయచేసి ఈ రాష్ట్రంలో మహిళల్ని, చిన్న పసిపాపల్ని కాపాడండి. మనం కులాలు చూడాల్సిన పనిలే ఇక్కడ, లేకపోతే మతాలు చూడాల్సిన పనిలే. మనకి మన మహిళల సేఫ్టీ కావాలి, పసి కందుల సేఫ్టీ కావాలి. మన రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వేదికల మీద సగౌరవంగా నిలబడాలి. మా రాష్ట్రంలో మహిళల అత్యాచారాలు, మహిళల మీద అఘాయిత్యాలు, మహిళల వేధింపులు ఇట్లాంటివి ఉండవని
సగౌరవంగా మన ప్రపంచ వేదికల మీద తలెత్తుకునేలా చేయండి. మీకు 5 సంవత్సరాల టైం ఉంది, అప్పుడే 2 నెలలు అయిపోయినా ఇంకా 58 నెలలు టైం ఉంది. ఈ 58 నెలల్లో మీరు ఎంత బలంగా పనిచేయగలుగుతారు అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూపించండి. మీరు వార్నింగ్ ఇచ్చిన గంటల్లోనే ఇటువంటి ఘటనలు, పక్షం రోజుల పరిధిలోనే, మొత్తం వారం 10 రోజుల్లోనే ఇటువంటి ఘటనలు పునరావృతం అయినప్పుడు చాలా బాధాకరంగా ఉంది. మీరు రివ్యూలు చేస్తారా, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారా, ఏదో ఒకటి చేయండి. మీరు ఇప్పుడు చేసే హోదాలో మీరు ఉన్నారు. దయచేసి ఈ రాష్ట్ర ప్రజల్ని సురక్షితంగా మీరందరూ మంచి మార్గాలను నడిపించండి దయచేసి.